హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనలీ పెద్ద రిలీజ్ అయిపోయింది అండ్ ఇప్పుడే ప్రీమియర్ షో చూసేసా అండ్ వితౌట్ ఎనీ డిలే మూవీ ఎలా ఉందంటే ఐ లైక్ ఇట్. నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ లో ఆ క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడానికి అండ్ ఆ స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ప్రీ ఇంటర్వెల్ నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఆయన ఒక్కరే మూవీ మొత్తాన్ని నడిపించారని చెప్తాను నేనైతే. ఎస్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ లో ఫైట్ సీన్ అండ్ అలాగే క్లైమాక్స్ తో ఇరగొట్టేశారు. ఇంకా స్టోరీ అయితే ఆల్రెడీ మనకి ట్రైలర్ లోనే చెప్పేశారు. పెద్ది వాళ్ళది విజయనగరం దగ్గరలో ఉన్న ఒక కొండ కింద ఊరు. ఆ ఊరికి ఒక పేరు ఉండదు అండ్ అక్కడ ఉండే వాళ్ళకి ఒక గుర్తింపు ఉండదు. అలాంటి ఊరికి గుర్తింపు రావడానికి పెద్ది ఏం చేశాడు, అసలు పెద్ది ఎందుకు చేయాలి అండ్ మరి ఫైనల్ గా ఆ ఊరికి అక్కడ జనాలకి గుర్తింపు వచ్చిందా లేదా, ఇదే బేసిక్ స్టోరీ లైన్. ఇంకా రామ్ చరణ్ గారి క్యారెక్టర్ విషయానికి వస్తే మనకి తెలిసినట్టే పెద్ది ఒక ఆటకూలి. అంటే పెద్ది గాడు క్రికెట్ చాలా బాగా ఆడతాడు. సో అందుకే పెద్దిని వేలం పాట పాడుకుంటారు అండ్ ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళ టీంకి ఆడతాడు. కానీ ఒక సిచ్యువేషన్ వల్ల క్రికెట్ వదిలేసి కుస్తీ ఆడాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఏంటి అండ్ కుస్తీ ఆడడానికి రీజన్ ఏంటి అండ్ ఈ రెండైనా ఇంకా వేరే స్పోర్ట్ ఏమైనా ఆడాడా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. సో ఫస్ట్లీ మూవీలో నాకు నచ్చిన పాజిటివ్స్ ఏంటంటే అన్డౌటెడ్లీ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్. ఆల్రెడీ చెప్పా కదా మూవీని ఆయన ఒక్కడే నడిపించారని. నార్మల్ గా స్పోర్ట్స్ లో సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించారంటారు కదా, సేమ్ అలానే చేశారు రామ్ చరణ్ గారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ అండ్ సెకండ్ హాఫ్ లోని హాస్పిటల్లో అండ్ ట్రైన్ లో ఈ రెండు సీన్స్ లో పీక్ పర్ఫార్మెన్స్. అసలు రంగస్థలంలో ఆది పినిశెట్టి గారు చనిపోయినప్పుడు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో దానికి మించి ఉంటుంది ఇందులో. అండ్ కుస్తీ సీక్వెన్సెస్ అన్ని కూడా చాలా బాగా అనిపించాయి. అండ్ ఆ సీన్స్ వచ్చినప్పుడు వెనకాల బీజిఎం కూడా చాలా బాగుంది. క్రికెట్ షాట్స్ ఏదో డిఫరెంట్ గా ట్రై చేశారు, కొన్ని బాగున్నాయి కానీ అంతేం అనిపించలే. బట్ కుస్తీ సీన్స్ అన్ని కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే. నేను ఏదో ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తున్నాను కాదు, మీరు మూవీ చూస్తే మీకు కూడా ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. అండ్ ఇంకోటి చరణ్ గారి డాన్స్. ఆయన డాన్స్ ఉండేది రెండు సాంగ్స్ లోనే, రై రై రారా అండ్ హల్లెల్లో. ఈ రెండిట్లో కూడా డాన్స్ చింపేశారు. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చిన పాయింట్ బీజిఎం. టూ గుడ్ ఉంది బీజిఎం. అసలు ఇది అందరికీ నచ్చుతుందో లేదో తెలియదు, బట్ రెహమాన్ గారు ఇచ్చి పడేశారు. ఆ స్టోరీతో ఆ బీజిఎం అలా సింక్ అయి వెళ్ళిపోతూ ఉంటుంది. సాంగ్స్ కూడా నాకైతే బానే ఉన్నాయి, మరీ అంత వర్స్ట్ అయితే ఏం కాదు. అండ్ ఈ స్టోరీ కూడా పెద్ద కొత్తదేం కాకపోయినా దాన్ని నడిపించిన తీరు బాగా అనిపించింది. బుచ్చిబాబు గారిని సీరియస్ గా మెచ్చుకోవాలి ఈ విషయంలో. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది అండ్ ఎమోషన్ అయితే పిండి పిండి వదిలేశారు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక సీన్ ఉంటుంది, అదొక 5 minutes ఏమో ఉంటుంది. బట్ ఒక్క డైలాగ్ కూడా లిప్ సింక్ ఉండదు. అది నాకు కొంచెం ఆక్వర్డ్ గా అనిపించింది. అంటే మూవీ స్టార్టింగ్ లోనే అలాంటి ఎక్స్పీరియన్స్ అంత నచ్చలే నాకు. అండ్ లాజిక్స్ కూడా బాగానే మిస్ అవుతాయి. అవేంటో నేను చెప్పలేను, చెప్తే స్పాయిలర్స్ అవుతుంది. బట్ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. అండ్ ఇంకోటి ఫస్ట్ హాఫ్ లో చరణ్ గారు జాహ్నవి గారి మధ్య వచ్చే సీన్స్ అంత నచ్చలే నాకు. ఆ సీన్స్ మరీ ఓవర్ అయినట్టు అనిపించాయి. అంటే ఆ కెమెరా యాంగిల్స్ కానీ అండ్ ఈవెన్ డైలాగ్స్ కూడా. మీరు అనుకోవచ్చు చాలా మూవీస్ లో డైలాగ్స్ ఉన్నాయి కదా బ్రో అని. ఎస్ కరెక్టే, బట్ ఐ డింట్ ఎక్స్పెక్టెడ్ ఇట్ ఫ్రమ్ రామ్ చరణ్ ఫిలిం. నాకైతే అంత నచ్చలేదు, బట్ మీకు నచ్చిందంటే అది మీ ప్రిఫరెన్స్, నేను దాన్ని క్వశ్చన్ చేయలేను. ఇంకా మిగతా పర్ఫార్మెన్సెస్ లో రామ్ చరణ్ గారి తర్వాత నాకు శివరాజ్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ అలాగే ఒక సటిల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ తర్వాత జగపతి బాబు గారు. మూవీ స్టోరీకి ఆయన క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈవెన్ అప్పల్సూరి క్యారెక్టర్ వల్లే ఆ స్టోరీ టర్న్ అవుతుంది. ఇఫ్ మీరు కరెక్ట్ గా గమనిస్తే ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ లో చాలా వరకు రైలు పట్టాలను హైలైట్ చేశారు. అది కూడా స్టోరీలో కీ పాయింట్ అండ్ ఈవెన్ ఒక మెయిన్ పాయింట్ అది. సో ఆ రైలు పట్టాలకి అప్పల్సూరి క్యారెక్టర్ కి ఒక కనెక్షన్ ఉంటుంది. అండ్ జగపతి బాబు గారు చాలా బాగా చేశారు. ఆబ్వియస్లీ ఇలాంటి క్యారెక్టర్స్ లో ఆయన బాగానే చేస్తారు అండ్ ఇది కూడా అంతే. ఇంకా హీరోయిన్ జాహ్నవి కపూర్ గారి క్యారెక్టర్ అయితే అంత పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం లేదు. ప్రమోషన్స్ లో ఇంటర్వ్యూస్ లో క్లైమాక్స్ లో జాహ్నవి కపూర్ పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది అది ఇది అన్నారు, కానీ అలాంటిది ఏం లేదు. జస్ట్ ఒక 2 సీన్లు ఉంటాయేమో అంతే. దానికన్నా ఇంకా ఫస్ట్ హాఫ్ లోనే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ నాకైతే అంత సూపర్ అని ఏమనిపించలేదు, బట్ నాట్ బ్యాడ్ ఆల్సో. ఓకే పర్ఫార్మెన్స్ అనిపించింది. నెక్స్ట్ దివ్యేందు గారిది కూడా ఫస్ట్ హాఫ్ లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ బానే చేశారు. ఇంకా డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే సీరియస్లీ ఎమోషన్స్ తోనే చంపేస్తారు. ఉప్పెనాలో అంతే అండ్ ఇందులో కూడా అంతే. నార్మల్ స్టోరీని స్క్రీన్ ప్లే తో ఎమోషన్స్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. అండ్ రన్ టైం కూడా నాకు అంత ఎక్కువేం అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ కొంచెం ఏంటిది అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ అయితే టోటల్లీ వి విల్ బి ఇంటూ ద స్టోరీ. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ట్రైలర్ వచ్చిన తర్వాత కొన్ని డౌట్స్ అండ్ రూమర్స్ బయటికి వచ్చాయి అండ్ అందులో కొన్ని మాత్రం నిజం. అవి ఏంటి అనేది మూవీ చూసి తెలుసుకోండి. అండ్ ఫైనల్లీ ఫస్ట్ హాఫ్ ఈజ్ యావరేజ్ అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ సూపర్. అన్డౌటెడ్లీ కష్టాల్లో ఉన్న టీఎఫ్ఐ ని పెద్ద సేవ్ చేసిందని చెప్పొచ్చు అండ్ డెఫినెట్లీ ట్రై టు వాచ్ ఇట్. నా రేటింగ్ ఫర్ దిస్ మూవీ ఇస్ 4/5. మీరు ఒకవేళ ఆల్రెడీ మూవీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.